Hello, everybody. So, thermal expansions of solids లో అప్లికేషన్స్ చేస్తున్నాం. ఆల్రెడీ 3 అప్లికేషన్స్ కంప్లీట్ చేసాం. వేరియేషన్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్ ఫినిష్ చేసాం ఒక వీడియోలో. ఐసోట్రోపిక్ అండ్ యానైసోట్రోపిక్ మెటీరియల్స్ రిలేషన్ బిట్వీన్ ద ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ కరస్పాండింగ్ ద సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్ అండ్ కెల్విన్ స్కేల్ కరస్పాండ్ ఆ యొక్క అప్లికేషన్ ఇంకో వీడియోలో ఫినిష్ చేసాం. ఈ వీడియోలో metal ring, metal sheet expansion, I mean the change in the metal ring, change in the metal sheet while the temperature of the substance will be changed అనే కాన్సెప్ట్ చేసి ఎలిమినేటింగ్ సిగ్మెంట్, అందులో ఒక పార్ట్ని ఎలిమినేట్ చేస్తే ఆ పార్ట్ యొక్క ఆ ఎలిమినేటింగ్ పార్ట్ స్పేస్ ఆర్ లెంత్ ఆర్ డయామీటర్ వాట్ ఎవర్, సో ఎలా చేంజ్ అవుతుంది అన్నటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. ఓకే, ఈ వీడియోలో కంప్లీట్గా ఆ ఆ అప్లికేషన్ గురించి కంప్లీట్గా మాట్లాడదాం. ఓకే, రైట్. సో నౌ ద అప్లికేషన్ ఈజ్ మెటల్ రింగ్ అండ్ మెటల్ షీట్ విత్ ఎలిమినేటింగ్ సిగ్మెంట్. ఎలిమినేటింగ్ సిగ్మెంట్ అంటే ఒక కొంత పార్ట్ని కానీ మనం ఎలిమినేట్ చేసి అప్పుడు టెంపరేచర్ని చేంజ్ చేస్తే ఏమవుతుంది, ఇది క్వశ్చన్. ఓకే, రైట్. లిజన్, యా, దిస్ ఈజ్ ద డయాగ్రామ్. చూడండి, డయాగ్రమెటికల్గా మెన్షన్ చేశాను. సో metal ring, so let us consider a ring of radius capital R, metal ring. అమ్మ ఈ డాటెడ్ లైన్స్ని దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే సర్క్యూఫరెన్స్ ఆఫ్ ద రింగ్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, రైట్. అందుకే చూడండి, రింగ్ ఆఫ్ ద రేడియస్ క్యాపిటల్ ఆర్, సర్క్యూఫరెన్స్ ఆఫ్ ద రింగ్ 2πr, ఏరియా ఆఫ్ ద రింగ్ πr స్క్వేర్. సో మనం తీసుకున్నటువంటి మెటల్ రింగ్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్, circumference automatically 2πr, you know, area automatically πr square. ఇప్పుడు మీరు ఏం చేశారు, టెంపరేచర్ని చేంజ్ చేశారు. ఆఫ్టర్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ అన్నాం. ఇంక్రీజింగ్ అని నేను మెన్షన్ చేశాను, కానీ చేంజ్ ఎదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. అప్పుడు ఆటోమేటికల్లీ ఏమవుతుంది, రేడియస్ చేంజ్ అవుతుంది ఆర్ డాష్, దానికి కరస్పాండింగ్గా సర్క్యూఫరెన్స్ చేంజ్ అవుతుంది ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2πr డాష్, దానికి కరస్పాండింగ్గా ఏరియా చేంజ్ అవుతుంది ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ డాష్ స్క్వేర్, పై ఆర్ డాష్ స్క్వేర్. ఇది యాక్చువల్లీ మీకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇనీషియల్గా టెంపరేచర్ రైజ్ చేయకముందు రేడియస్ ఆర్, టెంపరేచర్ రైజ్ చేసిన తర్వాత రేడియస్ ఆర్ డాష్, టెంపరేచర్ రైజ్ చేయకముందు సర్క్యూఫరెన్సెస్, టెంపరేచర్ రైజ్ చేసిన తర్వాత సర్క్యూఫరెన్స్ ఎస్ డాష్, ఏరియా ఏ డాష్. అయితే వాట్ ఈస్ ద రిలేషన్ ఇన్ బిట్వీన్ ద ఆర్ అండ్ ఆర్ డాష్, ఎస్ అండ్ ఎస్ డాష్, ఏ అండ్ ఎస్ డాష్ ఆఫ్టర్ చేంజింగ్ ద టెంపరేచర్, ఇది క్వశ్చన్. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా చూడండి. సో దిస్ ఈస్ ద రింగ్. ఓకే, గుడ్. ఇప్పుడు చూడు అమ్మా, రింగ్ రేడియస్ 6, సర్క్యూఫరెన్స్ ఎంత అని చెప్పాము, ఆటోమేటికల్లీ 2πr, దిస్ ఈస్ ద సర్క్యూఫరెన్స్. ఏరియా ఎంత అని చెప్పాము, πr స్క్వేర్. ఓకే, రైట్. ఇప్పుడు దీని యొక్క టెంపరేచర్ని చేంజ్ చేశాను. ఎంత చేంజ్ చేశాను, ఇనీషియల్గా టిఐ ఉంది అనుకుందాం, టిఐ. ఆఫ్టర్ చేంజింగ్ ద టెంపరేచర్ టీ ఫైనల్ టిఎఫ్ అనండి. సో హౌ మచ్ చేంజ్ ఇన్ టెంపరేచర్, డెల్టా టీ.
delta T is the change in the temperature. ఓకే, ఎప్పుడైతే టెంపరేచర్ చేంజ్ అయిందో మనకి ఎక్స్పాన్షన్స్ నుంచి లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్, 3 రకాల ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి. సో లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే డైరెక్ట్ ఫార్ములా వీ నో, delta L is equal to initial length into alpha into delta T. Areal expansion ante delta A is equal to initial area into beta into delta T. Volume expansion ante delta V into is equal to initial volume into gamma into delta T. ఈ విషయం మీకు తెలిసిందే. ఓకే, రైట్. లిజన్. ఇప్పుడు బేసిక్గా మనం ఏం మాట్లాడదాం, ముందు సర్క్యూమ్ఫరెన్స్ గురించి మాట్లాడదాం. సర్క్యూమ్ఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ ఏ లెంత్ ఆఫ్ ద రింగ్. సర్క్యూమ్ఫరెన్స్ ఇస్ నథింగ్ బట్, సో ఈ పాయింట్ నుంచి ఇలాగ ఈ ఒక థ్రెడ్ని పెట్టి, ఒక థ్రెడ్ని యూజ్ చేసి ఈ పాయింట్ నుంచి ఈ పాత్లో థ్రెడ్ని పెట్టి మనం మెజర్ చేసేటప్పుడు ఆ థ్రెడ్ లెంత్ ఎంత ఉంటుందో సర్క్యూమ్ఫరెన్స్ ఆఫ్ రింగ్ ఎంత ఉంటుంది. అంటే సర్క్యూమ్ఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ దట్ రింగ్ ఇండికేట్ చేస్తుంది కదా, రైట్. సో ఎప్పుడైతే లెంత్ ఆఫ్ ద రింగ్ ఇండికేట్ చేస్తుందో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2πr. ఓకే, రైట్. ఇప్పుడు ఏమవుతుంది, చేంజ్ ఇందులో 2π అనేది కాన్స్టెంట్ మీ అందరికీ తెలుసు. అంటే ఇక్కడ రేడియస్ చేంజ్ అయితే సర్క్యూమ్ఫరెన్స్ చేంజ్ అవుతుంది. సర్క్యూమ్ఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, లెంత్ ఆఫ్ ద రింగ్, సింపుల్గా లెంత్ ఆఫ్ ద రింగ్. కాబట్టి నేను ఏమని రాస్తున్నాను, డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ లెంత్ ఆఫ్ ద రింగ్ అంటే సర్క్యూమ్ఫరెన్స్ ఆఫ్ ద రింగ్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఇదే ఫార్ములా సేమ్. ఓకే సార్, డెల్టా ఎస్ అంటే ఏంటి సార్ అంటే ఆర్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఎస్ చేంజ్ అయిపోతుంది, అంతే కదా. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, సర్క్యూమ్ఫరెన్స్లో చేంజ్ వచ్చింది అంటే ఎందులో చేంజ్ వచ్చింది, 2π ఆబ్వియస్లీ కాన్స్టెంట్ కాబట్టి ఆర్లో చేంజ్ వస్తుంది. అంటే డెల్టా ఎస్ ప్లేస్లో 2πr, ఎస్ ప్లేస్లో 2π అంటే డెల్టా ఎస్ ప్లేస్లో 2π డెల్టా ఆర్, ఎస్ ప్లేస్లో 2πrని సబ్స్టిట్యూట్ చేస్తే నౌ 2π ఇంటూ డెల్టా ఆర్ ఇజ్ ఈక్వల్ టు 2πr ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. సో ఇక్కడ 2π క్యాన్సిల్ అయితే ద చేంజ్ ఇన్ ద రేడియస్ ఆఫ్ ద రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ రేడియస్ ఆఫ్ ద రింగ్ ఇంటూ డెల్టా టీ. అయిపోయింది ఇదే. ఓకే, సో ద చేంజ్ ఇన్ ద సర్క్యూమ్ఫరెన్స్ ఆఫ్ ద రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ సర్క్యూమ్ఫరెన్స్ ఆఫ్ ద రింగ్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి, లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అండి. ఏంటిది, లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, సో చేంజ్ ఇన్ రేడియస్ వచ్చింది, చేంజ్ ఇన్ సర్క్యూమ్ఫరెన్స్ వచ్చింది. అయితే ఫైనల్ సర్క్యూమ్ఫరెన్స్ ఎంత, చేంజ్ ఇన్ సర్క్యూమ్ఫరెన్స్ ఓకే, ఆఫ్టర్ చేంజింగ్ ద టెంపరేచర్ సర్క్యూమ్ఫరెన్స్ ఎస్ డాష్ అని చెప్పాము, రింగ్ ఆర్ రేడియస్ ఆర్ డాష్ అని చెప్పాము. మరి అవి ఎలా మెజర్ చేస్తారు, మెజర్ చేయడానికి ఏముంది, సో చేంజ్ ఇన్ సర్క్యూమ్ఫరెన్స్ అంటే ఎస్ డాష్ మైనస్ ఎస్, చేంజ్ ఇన్ రేడియస్ అంటే ఆర్ డాష్ మైనస్ ఆర్, అంతే. సో ఎస్ డాష్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. దెన్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ కామన్ తీస్తే 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ, అంతే. దిస్ ఈజ్ ద ఫైనల్ సర్క్యూమ్ఫరెన్స్ ఆఫ్ ద రింగ్. అదే రేడియస్కి వచ్చేసరికి ఈ ప్లేస్లో ఆర్ డాష్ మైనస్ ఆర్ అటువైపు తీసుకెళ్తే ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ని కామన్ తీస్తే 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ, అంతే. సో this is the final circumference of the ring, this is the final radius of the ring after changing the temperature. ఇంకా ఏం మిగిలింది, ఏరియా మిగిలింది. దిస్ ఇస్ ద ఏరియా. హౌ ద ఏరియా విల్ చేంజ్,
హౌ ద ఏరియా విల్ ద చేంజ్ అంటే ఇదిగోండి ఈ ఫార్ములా వాడేవారు. అవసరం లేదు, సింపుల్గా చేసేయచ్చు ఇది కూడా. ఎలా చేసేయచ్చు సార్? ఏరియా ఫార్ములా ఏంటి? సో న్యూ ఏరియా ఏ డాష్ అనుకోండి, దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టండి. మనకి ఏరియా ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ఎస్ స్క్వేర్, అంతే కదా. సో పై కాన్స్టెంట్ కాబట్టి ఆర్ అంటే రేడియస్. ఇప్పుడు రేడియస్ చేంజ్ అవుతుందంటే ఏరియా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది కదా. అంటే దెన్ చేంజ్ ఇన్ ఏరియా డెల్టా ఏ ఇజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ స్క్వేర్లో చేంజ్ అంటే 2r ఇంటూ డెల్టా ఆర్. ఎక్కడి నుంచి? చేంజ్ ఇన్ ఎక్స్ పవర్ ఎన్. సో ఎక్స్ పవర్ ఎన్ అనేది ఫార్ములా ఉంటే ద చేంజ్ ఇన్ ద ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 డెల్టా ఎక్స్. దిస్ ఈస్ ద ఫార్ములా. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా చేంజ్ ఇన్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డెల్టా ఎక్స్. ఎన్ ప్లేస్లో 2 ఉంది, ఎక్స్ ప్లేస్లో ఆర్ ఉంది. సో దాని ప్రకారం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో 2r 2 పై ఇంటూ 2r ఇంటూ డెల్టా ఆర్ అనమాట. సో మీకు అందరికీ తెలుసు ఆర్ రేడియస్ అలా ఉంటుంది. డెల్టా ఆర్ అంటే ఆర్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. చూడండి, ఆర్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ పై ఇంటూ 2 పై ఇంటూ ఆర్ని అలాగే ఉంచండి, ఆర్ ఆల్ఫా ఇంటూ డెల్టా ఆర్ అంటే ఆర్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఒకసారి జాగ్రత్తగా చూడండి, లిజన్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. డెల్టా ఆర్ అంటే ఆర్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. సో 2 పైన బయట రాశాను, ఆల్ఫా ఆల్ఫా లేదు కదా, సారీ ఒక్క నిమిషం. సో 2 పై ఆర్, ఓకే. సో 2 పై ఆర్ని రాస్తే డెల్టా ఆర్ ప్లేస్లో ఆర్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. దెన్ ఫైనల్లీ 2 పై ఆల్ఫా ఆర్ స్క్వేర్ డెల్టా టీ. దిస్ ఈజ్ ద చేంజ్ ఇన్ ఏరియా. సో ఇప్పుడు మనకు వరుసగా ఏమొచ్చాయి ఒకసారి చూడండి. చేంజ్ ఇన్ ద సర్క్యూమ్ఫరెన్స్ డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ సర్క్యూమ్ఫరెన్స్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. Change in radius delta r is equal to initial radius into alpha into delta t. Change in area is equal to formula chala important andi 2 pi r square into delta t, alpha delta t, sorry, 2 pi r square alpha delta t. ఇది ఫార్ములాస్ వరుసగా. ఓకే, వెరీ ఇంపార్టెంట్. దీన్ని 2 టైప్స్ కింద మనం సింప్లిఫై చేయొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇనీషియల్ ఏరియాలో అడిగితే పై ఆర్ స్క్వేర్ ప్లేస్లో ఏరియాని కానీ సబ్స్టిట్యూట్ చేస్తే నౌ దిస్ రిలేషన్ బికమ్ 2, దీని ప్లేస్లో ఇనీషియల్ ఏరియా పై ఆర్ స్క్వేర్ ఆల్ఫా డెల్టా టీ. ఓకే, సో చేంజ్ ఇన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ బీటా ఇంటూ డెల్టా టీ. ఒకసారి చూడండి, ఏరియా ఇంటూ బీటా ఇంటూ డెల్టా టీ. బీటా ప్లేస్లో ఏమని రాయించమ్మా? 2 ఆల్ఫా. అదిగోండి ఆ 2 ఆల్ఫా అదే. సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియాలో కాదు, నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్క్యూమ్ఫరెన్సెస్లో రాద్దాం అనుకుంటున్నాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్క్యూమ్ఫరెన్సెస్లో అంటే ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్లో రాద్దాం అనుకుంటున్నాను. సార్ డయామీటర్ అంటే d is equal to 2r. You know everybody, d is equal to 2r, then r is equal to d by 2. Now r is equal to d by 2. Now this formula 2 pi r ante d by 2 whole square alpha delta t. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2, ఇందులో ఒక 2 క్యాన్సిల్ అయితే ఆల్రెడీ ఒక 2 ఉంటుంది కాబట్టి pi d square by 2
pi d square by 2 alpha delta t. This is also the formula of change in area. This is also the formula of change in area. This is also the formula of change in area. So change in area of the ring after changing the temperature is in terms of radius lo ide 2 pi r square alpha delta t. In terms of initial area lo ide 2a alpha delta t. In terms of diameter lo ide pi d square by 2 alpha delta t. Pi d square by 2 alpha delta t. ఇది ఇన్ఫర్మేషన్. ఈ క్వశ్చన్లు నీట్ ఎగ్జామ్లో ఒకసారి ఇచ్చారు. ఏపీ వెబ్సెట్ తెలంగాణ వెబ్సెట్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు, చాలా సార్లు ఇచ్చారు అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సో ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కలిపి ఒక దగ్గర చేద్దాం. ఇక్కడ ఆబ్వియస్లీ కొన్ని ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో జేఈ మెయిన్స్, జేఈ నీట్, ఏపీ వెబ్సెట్, తెలంగాణ వెబ్సెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ ఆఫ్ జేఈ మెయిన్స్, నీట్, తెలంగాణ వెబ్సెట్, ఏపీ వెబ్సెట్ అని 2015 నుంచి 2024 వరకు ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ ఒక వీడియో చేద్దాం. ఓకే, సో ఈ రిలేషన్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ రిలేషన్స్ గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదు, ఇగోండి ఇవి కామన్ సెన్స్, ఇవి గుర్తుపెట్టుకుంటే ఏవైనా గుర్తుండిపోతాయి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే నౌ, సో దిస్ ఈస్ ద S is the circumference of the ring, R is the radius of the ring. Now we changing the temperature T final to T initial to T final delta T. Then how the circumference is changing? Delta S is equal to initial circumference into alpha into delta T. Change in the radius, initial radius into alpha into delta T. Change in area, 2 pi r square alpha delta t, then 2 into initial area into alpha into delta t. In terms of radius diameter lo chepte pi d square by 2 alpha delta t. Ippudu now we are eliminating some part of the ring. ఇదిగోండి ఈ పార్ట్ ని నేను ఎలిమినేట్ చేశాను, ఇలా ఈ పార్ట్ ని ఏం చేశాను, ఆ పార్ట్ ని నేను ఎలిమినేట్ చేశాను రింగ్ నుంచి. నీట్గా చూపిస్తాను ఒకసారి, లిసన్ కేర్ఫుల్లీ. నౌ ఐఎమ్ ఎలిమినేటింగ్ దిస్ రింగ్, పార్ట్ ఆఫ్ ద రింగ్, సమ్ రింగ్. ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ పార్ట్ని ఇలాగే ఎలిమినేట్ చేస్తాను. అంటే సమ్ పార్ట్ ఆఫ్ ద రింగ్ I will be eliminating from it. Now the temperature is changing from T initial to T final. Ante change in temperature entamma delta T. Then what happened? Then what happened means what is the length of the gap of these two ends? ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి, ఎందుకంటే ఈ పార్ట్ నేను ఎలిమినేట్ చేసేసాను కదా, ఎలిమినేట్ చేసేస్తే ఈ గ్యాప్, ఆ 2 ends మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఆ లెంత్ ఎంత, హౌ ఇట్ విల్ బి చేంజ్ అవుతుందా అవదా, చేంజ్ అయితే ఎంత చేంజ్ అవుతుంది. హౌ ద యాంగిల్ మేడ్ దిస్ పార్ట్ అట్ ద సెంటర్ ఆఫ్ ద రింగ్. ఈ సెంటర్ ఆఫ్ ద రింగ్ దగ్గర యాంగిల్ ఏమవుతుంది, చేంజ్ అవుతుందా, చేంజ్ అవదా, లేకపోతే ఏం అబ్జర్వ్ చేసాం, ఇది క్వశ్చన్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏంటి, దాన్ని ఎలిమినేటింగ్ సిగ్మెంట్ అంటారు. ఎలిమినేటింగ్ సిగ్మెంట్ ఫ్రమ్ ద రింగ్ అనమాట. ఎలిమినేటింగ్ సిగ్మెంట్ ఫ్రమ్ ద రింగ్ అప్లికేషన్లో ఏం చేసాం, ముందు బేసిక్గా రింగ్ తీసుకొని రింగ్ యొక్క రేడియస్ ఆర్, సర్క్యూమ్ఫరెన్స్ ఎస్ అయితే సర్క్యూమ్ఫరెన్స్లో చేంజ్ ఎలా వచ్చింది, రేడియస్లో చేంజ్ ఎలా వచ్చింది, ఏరియాలో ఎలా చేంజ్ వచ్చింది, వెన్ యు ఆర్ చేంజింగ్ ద టెంపరేచర్. నో ద సేమ్ అప్లికేషన్ we will do by eliminating some segment, eliminating some part from that ring. ఆ రింగ్ నుంచి కొంత పార్ట్ నేను ఏం చేశానంటే ఎలిమినేట్ చేస్తాను. ఎలిమినేట్ చేస్తే, సో దిస్ ఈస్ ద వన్ ఎండ్ ఆఫ్ దట్ పార్ట్ రిమైనింగ్ రింగ్, దిస్ ఈస్ ద అనదర్ ఎండ్ ఆఫ్ ద రిమైనింగ్ రింగ్. The distance between these two parts is, let us take x. This eliminating segment is made an angle at the center of the ring is theta.
Now the temperature is changing from the initial to final, then the temperature is changing delta T. Then what happens? The angle at that center of the ring, and what happens the gap between the two ends of that remaining part of the ring, and what happens the eliminating segment of that ring. ఆ segment యొక్క eliminate చేసినటువంటి segment యొక్క ఆ సిగ్మెంట్ రింగ్ యొక్క సిగ్మెంట్ ఏమవుతుంది ఎప్పుడు టెంపరేచర్ చేంజ్ చేస్తా. ఇదే క్వశ్చన్, ఇంకెంతకన్నా క్వశ్చన్ ఏం లేదు. గాట్ ఇట్? అది ఓకే రైట్. కొంచెం జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తే అవుతుంది పని. జాగ్రత్తగా చూడండి. లిజన్. ఒక్కసారి డయాగ్రామ్స్కి వెళ్దాం. ఇదిగోమ్మ ఇప్పటి వరకు చేసింది ఇదే. మనం డయాగ్రామ్లో చూడండి. సో ఇనిషియల్ ఆఫ్టర్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్, ఇదిగోండి డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ సర్క్యూమ్ఫరెన్స్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. సో ఇనీషియల్ సర్క్యూమ్ఫరెన్స్ అంటే ఎస్ ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు? ఎస్ ఈజ్ ఈక్వల్ 2πr, కాబట్టి డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2πr ఇంటూ డెల్టా ఆర్. దీన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా డెల్టా టీ. ఆల్ఫా ప్లేస్ ఆర్ ప్లేస్లో డయామీటర్ కదా, సో diameter is equal to 2 into radius kada, so radius is equal to diameter by 2. Delta d is equal to d alpha into initial diameter ante alpha into radius. And area ela change avutundi amma ikkada delta t typing odilesam. This is the delta t, ikkada kuda delta t typing mistake amma, right? So డయామీటర్లో ఎలా చేంజ్ వస్తుంది, రేడియస్లో ఎలా చేంజ్ వస్తుంది, సర్క్యూమ్ఫరెన్స్లో ఎలా చేంజ్ వస్తుంది, ఏరియాలో ఎలా చేంజ్ వస్తుంది చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ రింగ్లో కొంత పార్ట్ నేను ఏం చేస్తున్నాను, ఎలిమినేట్ చేసేస్తున్నాను, ఎలిమినేటింగ్ సిగ్మెంట్. ఓకే రైట్. నౌ చూద్దాం ఒకసారి ఎలిమినేటింగ్ సిగ్మెంట్కి వచ్చేసరికి ఏం చేద్దాం. యా డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. Now this is the diagram. చూడండి ఈ డయాగ్రామ్, ఇదిగోండి ఈ పార్ట్ ఆఫ్ రింగ్ని ఎలిమినేట్ చేశాను. సో ఎంత పార్ట్ ఆఫ్ రింగ్ని ఎలిమినేట్ చేశాను? ద ఎక్స్. దట్ పార్ట్ ఆఫ్ ద రింగ్ మేడ్ అన్ యాంగిల్ అట్ ద సెంటర్ ఈస్ థీటా. నౌ ద టెంపరేచర్ ఈస్ చేంజింగ్. టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల ఏం చేసింది, ఆ పార్ట్ ఆఫ్ ద రింగ్ అంటే ఈ ఎండ్స్ మధ్య డిస్టెన్స్ ఎక్స్ డాష్ అనుకుంటాను, యాంగిల్ థీటా డాష్ అనుకుంటున్నాను, రేడియస్ ఆబ్వియస్లీ ఆర్ డాష్ అవుతుంది, సర్క్యూమ్ఫరెన్స్ ఆబ్వియస్లీ ఎస్ డాష్ అవుతుంది, మీకు తెలుసు. ఓకే రైట్. ఒక్కసారి జాగ్రత్తగా చూడాలి. లిజన్ 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 అమ్మా, జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ చిన్న మ్యాథమెటికల్ రిలేషన్ వాడతాం. ఏంట మ్యాథమెటికల్ రిలేషన్? యాక్చువల్గా మనం ఏం చేసామంటే ఆ రింగ్ ఎలా ఉండేది, ఆ పార్ట్ని ఎలిమినేట్ చేశాను, ఈ పార్ట్. ఓకే, ఎలిమినేటింగ్ పార్ట్ ఆఫ్ దట్ రింగ్ ఈజ్ ఎల్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎలిమినేటింగ్ ends of the ring is x. చూసుకోండి, ఎలిమినేటింగ్ పార్ట్ ఆఫ్ ద రింగ్ ఎల్ అంటే ఇదిగో ఇలా ఎక్కడ రాస్తున్నాను. సో ఈ డయాగ్రామ్ పట్టుకెళ్ళి అక్కడ రాద్దాం. ఓకే, కంప్లీట్గా చేంజ్ చేద్దాం. లిజన్ కేర్ఫుల్, ఇక్కడ కాకుండా సో యాక్చువల్లీ దిస్ రింగ్ ఈజ్ లైక్ దిస్. ఇలా ఉంది రింగ్, రైట్. ఓకే రైట్. ఒకసారి మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. కలర్ చేంజ్ చేస్తాను, ఎందుకంటే సేమ్ కలర్ అయిపోతుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఓకే రైట్.
ఈ పార్ట్ నేను ఏం చేశాను, ఎలిమినేట్ చేశాను. సో నౌ దిస్ పార్ట్ విల్ బి ఐఎమ్ ఎలిమినేటింగ్ ఫ్రమ్ దట్ రింగ్. ఈ రింగ్ ఎలిమినేటింగ్ పార్ట్ యొక్క లెంత్ ఎల్. ఆ ఎలిమినేటింగ్ ఎండ్స్ మధ్యటువంటి ఈ డిస్టెన్స్ చూసారా, అది ఎక్స్. ఓకే రైట్ అమ్మా, దిస్ ఎక్స్ వాల్యూ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2r sin theta by 2. ఈ ఎల్ వాల్యూ ఎల్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ థీటా. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రెండు లెంత్లే, మళ్ళీ మీరు ఏది వేరే ఏది అనుకోకండి. సో ఇది లెంత్ ఆఫ్ ద ఆర్క్. సింపుల్లీ చెప్పాలంటే నువ్వు ఎంత పార్ట్ని అయితే ఎలిమినేట్ చేసావో ఆ ఎలిమినేట్ చేసినటువంటి పార్ట్ యొక్క లెంత్. ఇదేంటంటే ఆ పార్ట్, ఎలిమినేటింగ్ పార్ట్ ఎన్స్ మధ్య డిస్టెన్స్ ఎక్స్. ఓకే, స్ట్రైట్గా ఒక లైన్తో కనెక్ట్ చేస్తే అది ఎక్స్. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మ్యాథమెటిక్స్లో ఎలా వచ్చిందంటే కొసైన్ రూల్ని బేస్ చేసుకొని వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద కొసైన్ రూల్ హియర్. సో కంప్లీట్ మ్యాథమెటిక్స్లోకి వెళ్ళిపోయి నేను టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు, బట్ గుర్తుపెట్టుకోవాలి తప్పదు. సో ఈ ఎలిమినేట్ చేసినటువంటి పార్ట్ ఇది తీటా. ఏంటి సార్ ఈ తీటా అంటే, ద మేడ్ అన్ యాంగిల్ ఎట్ ద ఎలిమినేటింగ్ పార్ట్ ఎట్ ద సెంటర్. సెంటర్ దగ్గర నువ్వు ఎలిమినేట్ చేసినటువంటి పార్ట్ చేసినటువంటి యాంగిల్ తీటా. నౌ ద ఎక్స్ ఈజ్ 2r sin theta by 2. ఎల్ ఈజ్ ఆర్ తీటా. ఎల్ ఎంత, ఆర్ తీటా. ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే రైట్. సో ఇప్పుడు రెండు పార్ట్లు మనం ఇక్కడ రాస్తున్నాను జాగ్రత్తగా. సో ఇనీషియల్లీ ద లెంత్ ఆఫ్ ద ఎలిమినేటింగ్ segment r theta, very important, and the distance of the two ends of the eliminating segment 2r sin theta by 2, and angle initially theta. యాంగిల్ అంతా ఇనీషియల్గా theta. ఎక్కడ ఇనీషియల్ టెంపరేచర్ దగ్గర ఇవే కదా. సో ఈ సిగ్మెంట్కి ఈ మొత్తం రింగ్కి సంబంధించి ఇప్పుడు ఆ యొక్క టెంపరేచర్ని, ఈ రింగ్ యొక్క టెంపరేచర్ నేను చేంజ్ చేశాను. ఎక్కడి నుంచి, టీ ఇనిషియల్ నుంచి టీ ఫైనల్కి చేంజ్ చేశాను. నౌ ద టెంపరేచర్ ఆఫ్ దిస్ ఎలిమెంట్. సో తీసేస్తున్నాను మళ్ళీ. రైట్, ఇవి ఎలా వచ్చాయి ఏంటి అనేది ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. యాక్చువల్గా కొసైన్ రూల్ సమ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ, ఈ రిలేషన్ వాడి, అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేటువంటి కాన్సెప్ట్లో కొసైన్ రూల్ వాళ్ళని సింప్లిఫై చేస్తాం అట్లా. ఇది ఈ ఎక్స్ అని. సో బై 2, సారీ. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ నౌ. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఎక్కడ ఇదంతా ఇనీషియల్ టెంపరేచర్ దగ్గర అమ్మా, టీ ఇనీషియల్. ఇప్పుడు ఇలాంటి ఒక సిగ్మెంట్ తీసుకొని నేను టెంపరేచర్ని టీ ఇనీషియల్ నుంచి టీ ఫైనల్కి ఇంక్రీజ్ చేశాను, లేదా చేంజ్ చేశాను. అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత ఇస్తున్నానమ్మా, డెల్టా టీ. చేంజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా టీ తేవటం వల్ల మనం ఐడెంటిఫై చేసే పాయింట్ ఏంటంటే, లెంత్ ఎల్ డాష్, distance of the ends of the segment x dash, angle t dash. యాంగిల్ ఎంత, t dash. అయితే ఇది ఎంత, ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, యాంగిల్లో ఎటువంటి చేంజ్ రాదు. ఇది కంక్లూజన్ పాయింట్. సో ఒక సర్క్యులర్ మెటాలిక్ రింగ్ అని తీసుకొని ఆ సర్క్యులర్ మెటాలిక్ రింగ్ నుంచి ఒక పార్ట్ నువ్వు ఎలిమినేట్ చేస్తే, ఎలిమినేట్ చేసి నువ్వు హీట్ ఎనర్జీని కానీ, అదే మీన్ టెంపరేచర్ని కానీ రైట్ చేస్తే, సెంటర్ దగ్గర ఆ ఎలిమినేటింగ్ పార్ట్ ఎండ్స్ చేసేటువంటి యాంగిల్ థీటా విల్ బి డజంట్ చేంజ్ వెన్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఆర్ డిక్రీజింగ్ ద టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినా టెంపరేచర్ డిక్రీజ్ చేసినా ఈ థీటాలో ఎటువంటి చేంజ్ రాదు. ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్.
దేంట్లో చేంజ్ వస్తుంది? ఈ ఎక్స్లో చేంజ్ వస్తుంది, ఆర్లో ఎల్లో చేంజ్ వస్తుంది. సో ఎప్పుడైతే తీటాలో చేంజ్ రాదో తీటా కాన్స్టెంట్ అలా ఉంచుద్దాం. ఆర్లో చేంజ్ వస్తుంది కాబట్టి ఆర్ డాష్. నెక్స్ట్ ఎక్స్ డాష్కి వద్దాం. అమ్మ 2 కాన్స్టెంట్ అలా ఉంచండి. ఆర్లో చేంజ్ వస్తుంది కాబట్టి రేడియస్ ఆర్ డాష్. తీటాలో చేంజ్ రాదు కాబట్టి మళ్ళీ అగైన్ సైన్ తీటా బై 2. అంతే సార్. ఆర్లో చేంజ్ వస్తుంది, కరెక్టే కదా? కాబట్టి అంటే కొత్త న్యూ రేడియస్ ఆర్ డాష్ కాబట్టి చేస్తాం. నౌ ద చేంజ్ ఇన్ ద లెంత్ డెల్టా ఎల్ ఇస్ ఈక్వల్ టు delta r into theta. Change in the distance of the ends of the segment delta x is equal to ఇక్కడ ఓన్లీ ఆర్ లోనే చేంజ్ వస్తుందిగా. 2 కాన్స్టెంట్ అలా ఉంచండి. డెల్టా ఆర్ ఇంటూ సైన్ థీటా బై 2 అంతే. అయితే డెల్టా ఆర్ మనకు తెలుసు ఒరిజినల్ గా ఏంటి? డెల్టా ఆర్ ఇస్ ఈక్వల్ టు ఇనీషియల్ రేడియస్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఇది డెల్టా ఆర్. ఇప్పుడు అక్కడ నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే ద లెంత్ ఆఫ్ ద ఆర్క్, ఐ మీన్ ద ఎలిమినేటింగ్ సిగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆర్ ఇంటూ థీటా కాబట్టి ఆర్ డెల్టా ఆర్ ఇంటూ ఆర్ ఆల్ఫా డెల్టా టీ ఇంటూ థీటా. అదే ద లెంత్ ఆఫ్ ద లెంత్ ఇన్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ద సిగ్మెంట్ ఏంటి? 2 ఇంటూ డెల్టా ఆర్ ఇంటూ సైన్ థీటా. 2 సైన్ థీటా బై 2ని ఎలా ఉంచితే డెల్టా ఆర్ అంటే ఆర్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ అయిపోయింది. దెన్ ఆన్సర్ 2r ఆల్ఫా సైన్ థీటా బై 2 ఇంటూ డెల్టా టీ అయిపోయింది అంతే. సో ద చేంజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ద ఎలిమినేటింగ్ సిగ్మెంట్ ఈజ్ r alpha delta t theta. Delta x is equal to 2r alpha delta t. ఇక్కడ 2r alpha delta t అడిషనల్గా ఈ సైన్ థీటా బై 2 అంటే సేమ్ ఫార్ములా చూడండి, సేమ్ ఫార్ములా. ఈ థీటా ప్లేస్లో 2 సైన్ థీటా బై 2 వస్తుంది. రెండింటికి డిఫరెన్స్ అదే. ఎగ్జామ్లో ఇదే అడుగుతాడండి. డెల్టా ఎల్ బై డెల్టా ఎక్స్ అని అడుగుతాడు. డెల్టా ఎల్ బై డెల్టా ఎక్స్ అంటే ఆరు క్యాన్సిల్ అవుతుంది, ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది, అండ్ డెల్టా టీ క్యాన్సిల్ అవుతుంది. దెన్ ఫైనల్ ఆన్సర్ థీటా బై ఆర్ ఇంటూ సైన్ థీటా బై 2. థీటా బై సైన్ థీటా బై 2 ఎగ్జామ్లో ఒక జేఈ మెయిన్స్లోని వాటిలోని కానీ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ అలాగే అడుగుతాడు. దిస్ ఈజ్ ఫర్ డెల్టా ఎల్ బై డెల్టా ఎక్స్. If theta is the very small, important, if theta is the very small, theta గాని చాలా తక్కువ వాల్యూ అయితే sin theta is approximately is equal to theta. సో ఎలా ఏంటి అనేది అడగొద్దు. ఓకే, theta is the very small, for the small value of theta. అప్పుడు sin theta by 2 ప్లేస్లో theta by 2 నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే r by theta by 2. సో దిస్ ఇస్ డెల్టా ఎల్ బై డెల్టా ఎక్స్. ఇక్కడ థీటా క్యాన్సిల్ అయిపోతే దెన్ 2/r ఇస్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై డెల్టా ఆర్. ఇది ఇంత స్టాండర్డ్ నీట్లో కానీ జేఈ మెయిన్స్లో అడుగుతాడు. ఏపీ సెట్, తెలంగాణ ఎప్సెట్ లాంటిలో అడిగే ఛాన్స్ లేదు, బట్ మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసాం ఒకసారి జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. సో ఇనీషియల్గా ఒక రింగ్ని తీసుకున్నాం, అందులోంచి ఒక పార్ట్ ఎలిమినేట్ చేసాం, ఒక సెగ్మెంట్ ఎలిమినేట్ చేసాం. ఎలిమినేట్ చేస్తే ద ఎండ్స్ బిట్వీన్ ద ఎలిమినేటింగ్ సెగ్మెంట్ ఈజ్ ఎక్స్. రిమూవ్ చేసినటువంటి ఆర్క్ యొక్క లెంత్ ఎల్, ఇదిగోండి ఎల్. దట్ ఎల్ ఈజ్ ఆర్ థీటా, దట్ ఎక్స్ ఈజ్ 2r సైన్ థీటా బై 2. సార్ ఇవి ఎలా వచ్చాయంటే కొసైన్ రూల్ నుంచి వచ్చాయి. సో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు, బట్ గుర్తు పెట్టుకోండి. అండ్ ఇనీషియల్లీ హౌ మచ్ మేడ్ అన్ యాంగిల్ అట్ ద సెంటర్ ఆఫ్ ద రింగ్, రిమైనింగ్ రింగ్ అంటే థీటా. నౌ ద టెంపరేచర్ విల్ బి చేంజ్ అయితే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్
ఆ రింగ్ ఎక్స్పాండ్ అయినా, ఆ ఎలిమినేటింగ్ రిమైనింగ్ రింగ్ ఎక్స్పాండ్ అయినా, లేదా ఈ ఎలిమినేటింగ్ పార్ట్ ఎక్స్పాండ్ అయినా ఆ సెంటర్ దగ్గర చేసేటువంటి యాంగిల్లో ఎటువంటి చేంజ్ రాదు. దేర్ ఈజ్ నో వేరియేషన్ ఆఫ్ ద యాంగిల్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సిగ్మెంట్స్. ఐ మీన్ ద రిమైనింగ్ సిగ్మెంట్ ఆఫ్ ద రింగ్ అయినా, ఎలిమినేటింగ్ సిగ్మెంట్ ఆఫ్ ద రింగ్ అయినా. ఎలిమినేటింగ్ సిగ్మెంట్ ఆఫ్ ద రింగ్ సెంటర్ దగ్గర ఎటువంటి చేంజ్ రాదు యాంగిల్, అసలు రెండింటికి సేమ్ యాంగిల్ కదా థీటా. బట్ ఎలిమినేటింగ్ సిగ్మెంట్ లెంత్లో చేంజ్ వస్తుంది, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ద సిగ్మెంట్లో కూడా చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఎల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ డాష్ థీటా, ఎక్స్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ డాష్ సైన్ థీటా బై 2. అప్పుడు ఇందులో డెల్టా ఎల్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఆర్ ఇంటూ థీటా, ఎందుకంటే థీటా కాన్స్టెంట్ కదా, థీటాలో ఎటువంటి చేంజ్ రాదు కాబట్టి అలా ఉంచాను. సో డెల్టా ఎక్స్ డాష్ అంటే ఎక్స్ అంటే డెల్టా ఎక్స్, ఇక దీనిలో చేంజ్ తీసుకొచ్చాను. సో చేంజ్ తీసుకొచ్చాను. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా కాబట్టి డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆర్ ఇంటూ థీటా. నేను దీని నుంచి అని రాశాను, కాదు దీని నుంచి రాసుకోండి. సో ఈ డెల్టా ఎల్ అంటే ఏంటి? ఎల్ ఫైనల్ మైనస్ ఎల్ ఇనీషియల్, ఎల్ డాష్ మైనస్ ఎల్. ఈ డెల్టా ఎక్స్ అంటే ఏంటి? ఆర్ డాష్ మైనస్ ఆర్. ఆర్ డాష్ అంటే ఇక్కడ ఉంది ఆల్రెడీ, ఆర్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇదిగోండి. ఎక్స్ డాష్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఎక్స్ అంటే మనం తీసుకున్నాం. ఎల్ డాష్ అంటే ఇక్కడ ఉంది, ఎల్ అంటే ఇక్కడ ఉంది, అంతే. ఓకే, నౌ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా కాబట్టి డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆర్ ఇంటూ థీటా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా బై 2 కాబట్టి డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 డెల్టా ఆర్ సైన్ థీటా బై 2. థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా డాష్, దీంట్లో ఎటువంటి చేంజ్ రాదు. దాన్ని అలా సింప్లిఫై చేసుకుంటూ వచ్చి దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్, అంతే. ఇంతకన్నా చేయడానికి ఏమీ ఉండదు ఇంకా. ఓకే, దట్స్ ఇనఫ్. ఆ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మెన్షన్ చేశాను, ఇక్కడ అదే రాశాను చూడండి. ద రేడియస్ లెంత్ ఆఫ్ గ్యాప్ అండ్ లెంత్ ఆఫ్ ద ఎలిమినేటింగ్ సిగ్మెంట్ ఈజ్ ఇంక్రీజెస్. టెంపరేచర్ రైజ్ చేస్తే రేడియస్ చేంజ్ అవుతుంది, గ్యాప్ ఆఫ్ ద లెంత్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. బట్ ద యాంగిల్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ బై ఎలిమినేటింగ్ సిగ్మెంట్ బికమ్స్ సేమ్. అంటే ఆ సిగ్మెంట్ యొక్క లెంత్ మాత్రం యాంగిల్ మాత్రం ఏమవుదు? చేంజ్ అవ్వదు. సో ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఆల్ఫా డెల్టా టీ, ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ డెల్టా టీ, థీటా డాష్ ఈజ్ ఈక్వల్ టు థీటా. చూసుకోండి, థీటా డాష్ ఈజ్ ఈక్వల్ టు థీటా. అయితే ఇక్కడ ఎక్స్ ఎంత, ఆల్ఫా ఎంత అనేది మీకు ఈజీగా తెలుసు. ఇక్కడ ఎల్ గురించి నేను ఏం రాయలేదు, ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, అమ్మ ఎవరైనా రాసుకోవాలనుకుంటే ఇది రాసుకోండి, ఇది ఎల్ డాష్, ఇది ఎల్ కదా, అది కూడా రాస్తాను. ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ. అయితే ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? 2r సైన్ థీటా బై 2. ఎల్ అంటే ఏంటి? ఆర్ థీటా. ఇక్కడ ఎక్స్ డాష్ అంటే ఏంటి? 2r డాష్ సైన్ థీటా డాష్ బై 2, బట్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా డాష్, మర్చిపోకూడదు. ఎల్ డాష్ అంటే ఏంటి? ఆర్ థీటా డాష్. అది ఇక్కడ వీటినే చేంజ్ చేశాను, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని రాశాను. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా ఆర్ ఇంటూ సైన్ థీటా బై 2ని సైన్ థీటా బై 2ని అలాగే ఉంచాను. అదే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆర్ ఇంటూ థీటా. అయితే దీని ప్రకారం డెల్టా ఆర్ మనకు ఫార్ములా, ఒరిజినల్ ఫార్ములా డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ రేడియస్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ కదా. దాన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఇది అదే వస్తుంది. చేంజ్ ఇన్ ద యాంగిల్ డెల్టా టీటా 0. అదే డెల్టా ఎల్ థీటా కదా, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సంథింగ్, సో ఆర్ డెల్టా టీ, ఆర్ థీటా కదా, సింప్లిఫై చేస్తే ద ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ లైక్ దిస్ టోటల్, అంతే. డయాగ్రామ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అంతే. ఇంతకన్నా క్వశ్చన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు.
కాకపోతే కొంచెం కామన్ సెన్స్ వాడితే క్వెషన్ ఆన్సర్ చేసేయొచ్చు అనమాట. ఓకే.